సాతానాత్మని కట్టి బంధించండి. నీకు మాకు అడ్డుగా ఉన్న ప్రతి కోటను కూల్చివేయండి ప్రభా. నీ ఆత్మ సంచారం ఇక్కడ జరిగించండి అయా నాయన. వాక్యం చెప్పని నీ దాసులు మీ సెలవు చాటున మరుగుపరిచి అయా నాయన, నీ దాసుని యొక్క ముఖాంతరంలో నుంచి నువ్వు నాతో మాతో మీరు మాట్లాడండి అయ్యా. అయా మాట్లాడను ఎన్నది మనుషుడు కాదు, కానీ పరిశుద్ధాత్ముడా నీవే మాతో మాట్లాడుచున్నావు కనుక వినగలిగిన చెవిని గ్రహించే హృదయం మాకు దయచేయండి ప్రభా. నీ వాక్యానుసారముగా జీవించుటకు అయా, బ్రతుకుటకు, నీ రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపట్టుకు సహాయం చేయండి అయా నాయన. నీవే నాయన గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు అధికారం గల నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో మనకి మనోజ్ బాబు వాక్యం అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ఎవరు కూడా సంతోషంగా లేనట్టున్నారు. ఈరోజు ప్రపంచమంతా కూడా ఎప్పుడు గుర్తు రాకపోయినా ఈరోజు మాత్రం స్టేటస్ పెడతాం. ఎందుకంటే ఇవాళ మదర్స్ డే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ తోటి వారికి కూడా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియచేయండి. అంటే మదర్స్ డే గురించి ఇవాళ ప్రత్యేకమైన దినం కనుక మదర్స్ డే గురించి మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా తినరాలేదనుకుంటా, మరలా ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రత్యేక దినాన మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. అదేవిధంగా దేవుని వాక్యంలో నుండి ఈరోజు మరి ఈ ప్రత్యేకమైన దినంన మదర్స్ డే గురించి ధ్యానించుకుందాం. దేవుని బిడ్డలారా, ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా ముఖ్యమే. తండ్రి పాత్ర ఎంత ముఖ్యమో తల్లి పాత్ర కూడా అంతే ముఖ్యమో. ఏంటంటే ఫస్ట్ టీచర్ ఎవరండి? ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మే కదా. ఫస్ట్ నుంచి కూడా మొదటి టీచరు అంటే మనకెవరు? అమ్మ. అమ్మే అన్నీ నేర్పిస్తుంది. తినడం నేర్పిస్తుంది, చదువు నేర్పిస్తుంది, స్టార్టింగ్ ఏబిసిడీలు అని. ఇంకోటి శాస్త్రవేత్తలు కూడా, సైంటిస్టులు కూడా ఏం చెప్తారంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడంట బేబీతో మరి మాట్లాడమని చెప్తారు. అంటే అవి ఎలాగంటే ఏబిసిడీస్ అని, లేకపోతే ఎడ్యుకేషన్కి సంబంధించి వారిని ట్రైనప్ చేయడానికి గర్భంలో ఉన్నప్పుడే తల్లి ఏది మాట్లాడితే లోపల బిడ్డ కూడా అదే నేర్చుకుంటాడు. మరి చాలామందికి ఈరోజు అంటే చాలా ప్రత్యేకమైన రోజు. వారి తల్లిదండ్రులు ఈ లోకంలో లేనప్పటికీ కూడా కొంతమంది పాపం వారు పోగొట్టుకొని ఉంటారు కదా, వారి వయసు అయిపోవడం వల్ల, లేకపోతే వెళ్ళిపోవడం వల్ల. ఏదైనా కానీ మన తల్లి మనకి చాలా ముఖ్యమైన. మనకి బెస్ట్ టీచర్ ఎవరంటే మన మదరే అని చెప్పాలి. ఎన్ని సందర్భాలు వచ్చినప్పటికీ కూడా మన తల్లిదండ్రుల నుంచే వారి యొక్క క్వాలిటీస్ మనలోకి వస్తాయి. అంటే వారు తెగించే గుణం కానీ, వారికి ఉన్న మంచి క్వాలిటీసే మనలోనికి వస్తాయి. అది ఆడబిడ్డ అవ్వచ్చు, మగబిడ్డ అవ్వచ్చు. వాళ్ళ క్వాలిటీస్ ఏవైతే ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చినవే. సంస్కారం అంటాం కదా. సంస్కారం, ఏదైనా పని పట్టుకుంటే అది ముగించకుండా దాన్ని నెరవేర్చేంత వరకు కూడా చాలామంది నిద్రపోరు. అది కూడా సమస్యలు వచ్చినప్పుడు తెగించే గుణం, ఇవన్నీ కూడా పేరెంట్స్ నుంచే అలవాటు పడతాయి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెప్తుంది? బైబిల్లో తల్లి గురించి, తండ్రి గురించి ఏమీ రాయబడి ఉందో ఈ ఉదయకాల ధ్యానిద్దాం. లేవియాకాండము 19వ అధ్యాయము 3వ వచనం చూడండి. లేవియాకాండము 19వ అధ్యాయము. మీలో ప్రతివాడు
తన తల్లికి తన తండ్రికి భయపడవలను, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను, నేను మీ దేవుడునైన యెహోవాను. దేవునికి స్తోత్రం. ఏం బిగ్గర అసలు ఎవరు స్వరం ఎత్తట్లేదు ఏందని? స్వరం ఎత్తట్లేదు. హల్లెలూయా. ఎంత మీరు గట్టిగా చెప్తారో మాకంత ఉత్సాహం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, లేవియా కాండము 19వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, మీలో ప్రతివాడును తన తల్లికి తన తండ్రికి భయపడవలను. ఏం చెప్తుంది దేవుని వాక్యం? తల్లికి తండ్రికి భయపడాలి, తల్లిదండ్రులకు భయపడాలి. అది దేవుడు ఇచ్చిన వాక్యం. అది దేవుడు మనతో చెప్పిన మాట. అది మనం ఎవరికి భయపడాలండి? మొదటిగా తల్లికి తండ్రికి భయపడాలి. ఫస్ట్ లోకంలో తల్లికి తండ్రికి భయపడితేనే తర్వాత అందరికీ భయపడతాం, అందరికీ లోబడతాం. క్రమశిక్షణ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫస్ట్ తల్లిదండ్రులకి భయపడటం వలన. ఈనాడు ఏమైపోయిందంటే తల్లిదండ్రులు వారికి బాగా ప్రేమ ఎక్కువైపోయింది, పిల్లల మీద ప్రేమ ఎక్కువైపోయి పుట్టినప్పటి నుంచి వాడికి ఒక మాటలు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? తిట్టించుకుంటున్నారు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారండి? తిట్టించుకుంటున్నారు, బూతులు మాట్లాడిస్తున్నారు. అదేదో ప్రేమగా, అదేదో ముద్దుగా ఉండే అన్నట్టు తిట్టించుకుంటున్నారు. వాడికి కొంచెం పెద్ద అయినప్పటికీ కూడా అవే మాటలు వస్తాయి. సమాజంలో, సొసైటీలోకి వెళ్ళిన తర్వాత నలుగురితో తిరుగుతూ ఉన్నప్పుడు వాడికి సేమ్ అవే మాటలు వస్తూ ఉంటాయి. కానీ చిన్నప్పటి నుంచే భయపెట్టడం నేర్పిస్తే పెద్ద అయినప్పటికీ కూడా అదే మార్గంలో ఉంటారు. దేవుని మాట సెలవిస్తుంది ఏంటంటే తల్లిదండ్రులకి భయపడాలి. కొంతమంది రెక్లెస్ సమాధానాలు. ఫోన్లు చేస్తే ఏంటి చెప్పు, ఎవరు? వాళ్ళ అమ్మతో మాట్లాడేటప్పుడు, వాళ్ళ నాన్నతో మాట్లాడేటప్పుడు ఏంటి, నీ వయసు ఎంత? ఈవెన్ యూ డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. నీకు తెలీదా? నీ పేరెంట్స్ నువ్వు ఎలా రెస్పెక్ట్ చేయాలో, గౌరవించాలో నీకు తెలియదా? ఇంకేం నేర్చుకుంటున్నావు నువ్వు సమాజంలో? నీకు చదువు ఏం నేర్పిస్తుంది? వాట్ ద ఎడ్యుకేషన్ టెల్స్ అబౌట్ యూ? నీకు చదువు ఏం నేర్పిస్తుంది? నీ తల్లిదండ్రులు నీవు గౌరవించాలి. మనం మన తల్లిదండ్రులని రెస్పెక్ట్ చేయకపోతే వేరొకరు వచ్చి మన తల్లిదండ్రులు రెస్పెక్ట్ చేస్తారా? రెస్పెక్ట్ని ఇస్తారా? ఎవరు ప్రియదని బిడ్డలారా? భయపడాలి. ఈ కాలంలో ఎలా ఉందంటే తల్లిదండ్రులు అంటే పిల్లలకి భయం లేదు, పిల్లలంటే తల్లిదండ్రులకి కూడా భయం లేకుండా పెంచుతున్నారు. అసలు మొదటి ఎవరిని అనాలంటే తల్లిదండ్రులనే అనాలి. ఫ్రీడమ్ ఇచ్చేసి నువ్వు ఏదైనా చేసిరా, ఏటైనా తిరిగిరా, నేను మిమ్మల్ని ఏం అడగం. మా అమ్మ అయితే చిన్నప్పటి నుంచి భయంకరంగా కొట్టేది. దాంట్లో సిగ్గే లేదు, చెప్పుకోవడంలో సిగ్గే లేదు. ఎందుకంటే ఆ డిసిప్లిన్ అనేది వచ్చింది. ఈవెన్ వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు కూడా లోపల పెట్టేసి తాళాలు వేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇద్దరిని, మా తమ్ముడిని నన్ను తాళాలు వేసేసి వెళ్ళిపోయేవాళ్ళు. అలా పెంచింది మా అమ్మ. ఇంకోటి, లోకంలో ఒక సామెత ఉంది, పెళ్ళైన తర్వాత పురుషుడు లేకపోయినా కానీ తల్లి మాత్రం ఉండాలి, స్త్రీ మాత్రం బతికి ఉండాలి. ఎందుకంటే స్త్రీ ఏ కష్టం చేసైనా తన పిల్లల్ని పెంచగలదు, కానీ తండ్రి పెంచలేడు. హల్లెలూయా. నిజమా కాదా? తల్లి ప్రేమను ఎవరన్నా ఇస్తారా? ఎవ్వరు ఇవ్వలేరు. పోగొట్టుకున్న వారి దగ్గరికి వెళ్ళండి. తల్లిని పోగొట్టుకున్న వారిని, తండ్రి పోగొట్టుకున్న వారిని అడగండి. వారికి ఈవెన్ నేను ఇవాళ మా అమ్మ గురించి పెట్టాలన్నా కూడా చాలామంది తల్లి లేని పిల్లలు ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించి నేను పెట్టకూడదు అనుకున్నాను, కానీ పెట్టాను. హల్లెలూయా. ఎందుకంటే అమ్మ లేకపోతే సరైన టైంకి తిండి పెట్టేవాళ్ళు ఉండరు, డబ్బులు ఇచ్చేవారు ఉండరు, ప్రేమనిచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా అమ్మ తర్వాత వచ్చే ఆ ప్రేమ చూపించగలిగేది ఎవరంటే భార్య మాత్రమే. తన భర్తకి ఒక తల్లిలాగా వ్యవహరిస్తుంది. చూడండి, తల్లి లేని పిల్లలకి సరైన ఆహారం ఉండదు, సరైన బట్టలు ఉండవు,
నాన్న వారు ఎవరు పట్టించుకోరు. తండ్రి ఉన్నా కూడా తండ్రి ఏం చేసుకుంటాడు? తన కడుపు తనదైపోతుంది, తన తిరుగుడు తనకైపోతుంది. కానీ అమ్మ ఉన్నంత కాలం మాత్రమే ఏదైనా సజావుగా జరుగుతుంది. ఒక్కసారి అమ్మ వెళ్ళిపోయింది అనుకోండి, తల్లి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా లోకం అంతా చీకటి అయిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలకి భవిష్యత్తు ఉంటుందా? భవిష్యత్తు ఉండదు. పట్టించుకునే నాదుడు ఉండడు, పెట్టేవారు దిక్కుండరు. సో ఏంటంటే బ్రతికున్నప్పుడే తల్లిదండ్రుల్ని చూసుకుందాం, వారికి గౌరవం ఇద్దాం. ఎంత రెస్పెక్ట్ ఇచ్చినా తక్కువే. మనకు ఆస్తి ఏంటో తెలుసా? వాట్ ఆర్ ద అసెట్స్ ఆఫ్ అవర్ లైఫ్? మన జీవితానికి ఆస్తి ఏంటో తెలుసా? తల్లిదండ్రులు. మొదటిగా తల్లిదండ్రులకి ఆస్తి ఏంటో తెలుసా? పిల్లలు మాత్రమే. హల్లెలూయా. వాళ్ళకంటే ఎవరు ఎక్కువ కాదు. ఎన్ని సంపాదించినా, ఎంత సంపాదించినా వీళ్ళు లేకపోతే ఏమన్నా ఉంటుందా? ఉండదు ప్రియమైన బిడ్డలారా. అంతా సున్నా. మనకు కార్లు ఉండొచ్చు, బంగ్లాలు ఉండొచ్చు, తిరగడానికి టైం ఉండొచ్చు, కానీ ఎంత తిరిగి వచ్చినా, ఎంత చేసి వచ్చినా, ఎంత జాబ్ చేసినా, ఎంత ఉద్యోగం చేసుకున్నా, ఎంత వ్యాపారం చేసినా, నువ్వు ఎంత ధనికుడు అయినా, చివరికి నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నీ తల్లిదండ్రులు కనపడకపోతే అంతా శూన్యమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈ రోజుల్లో ఆస్తి కాదు ముఖ్యం. బ్రతకుండగానే తల్లిదండ్రులను చంపేసైనా ఆస్తులు లాక్కుందాం అనుకునే కొంతమంది తయారయ్యారు ఎదవలో. వీళ్ళకేందంటే వీరికి లోకం ఏంటి? ఆస్తులే కావాలి. వీడు ముసలోడు అయిపోయిన తర్వాత, ముసలిదాన్ని అయిపోయిన తర్వాత ఈమెకి ఎవరు పట్టించుకుంటారు? రేపు వాళ్ళ పిల్లలు కూడా అంతే చేస్తారు. పిల్లలు కూడా ఏం చేస్తారు? నువ్వు పోరా బాబు, నువ్వు అసలు చస్తే బాగుండు అని అనుకున్నట్లు చేస్తారు. ఈ మధ్యకాలం ఒక ఫ్యాషన్ అయిపోయింది. తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోయేసరికి ఏం చేస్తున్నారు? ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నారు. ఎంత బాధ ఉంటుంది, ఎంత ప్రేమ ఉంటుంది. ఎంత ప్రేమగా పెంచుకున్న ఆ తల్లిదండ్రుల్ని కొంత వయసు వచ్చిన తర్వాత, ముదిమి వచ్చిన తర్వాత, కొంచెం వయసు పెరిగిన తర్వాత, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు. వాళ్ళకి అందరూ ఉన్నప్పటికీ కూడా. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే ప్రియమైన బిడ్డలారా, మనము మన తల్లిదండ్రులను ప్రేమించాలి, మన తల్లిదండ్రులను గౌరవించాలి, మన తల్లిదండ్రులను సన్మానించాలి. అందరికంటే ఎక్కువగా తల్లిని బాగా ప్రేమించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ ప్రేమిస్తున్నారా? కొంతమందికి వెళ్ళిపోయారు కాబట్టి మన తండ్రి ఎవరు, తండ్రి ఎవరు? మన ప్రభు అయిన యేసు మాత్రమే. ఒకన తల్లి వాణ్ణి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తా అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ప్రియమైన బిడ్డలారా, వీ హ్యావ్ టు ఫియర్ టు అవర్ పేరెంట్స్, ఫియర్ టు యువర్ మదర్ అండ్ ఫాదర్. నీ తల్లికి తండ్రికి నువ్వేం చేయాలి? భయపడాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవించాలి. నువ్వు భయపడితేనే నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి ఏ విధంగా నువ్వైతే భయపడతావో నీ తల్లిదండ్రులకు కూడా భయపడుతూ ఉండాలి. ఈవెన్ మాకు 22, 24 వచ్చేదాకా కూడా మా డాడీకి మేము సేవ చేసేవాళ్ళం, పరిచర్య చేసేవాళ్ళం. ఎంత జాబ్ చేసినప్పటికీ, ఎంత టైర్డ్ అయ్యున్నప్పటికీ కూడా ఇంటికి వచ్చాక మా నాన్నకి ఏదన్నా ప్రాబ్లం, కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నా, ఏదన్నా ప్రాబ్లం వచ్చినా చెప్తే ఇమీడియట్గా అన్నీ పక్కన పెట్టేసి సేవ చేసేవాళ్ళం. ఎందుకంటే పరిచర్య చేసేవాళ్ళం. ఎందుకు చేయాలి? ఆశీర్వదింపబడాలంటే నీ తల్లికి తండ్రికి నువ్వు సేవ చేయాలి. మా అమ్మకు కూడా పరిచర్య చేస్తాం. ఇప్పుడు కూడా అడిగినా మేమేం కాదన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే చూడండి, బైబిల్లో కూడా ఎవరు ఇక్కడ యాకోబు, ఏశావు, వారి తండ్రి ఎవరు? ఇస్సాకు దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ఏం చేస్తారు? యాకోబు ఏం చేస్తాడు? ఆశీర్వాదాలు పొందుకోవడానికే కదా. తల్లి ఏం చేస్తుంది? ముందుగానే చెప్పిద్ది. రెబ్కా ముందుగానే చెప్పిద్ది. చిన్న కొడుకుని పిలిచి, రేపు మీ అన్నయ్య అడవికి వెళ్ళాడు, మంచి వేటను తీసుకొని వచ్చి మీ నాన్నకి పెట్టడానికి వెళ్ళాడు,
ఇది నువ్వు ముందుగానే తెలుసుకో, ఇలా చెయ్యి. అది తల్లి ప్రేమ. దేవుని చిత్తం కూడా ఎలా ఉంటే అలా జరిగిద్ది. హల్లెలూయా, అవునా కదా? దేవుని చిత్తం. కానీ బైబిల్లో మీకు తెలియని విషయం ఏంటంటే యాకోబు ఏసావు ఒకేసారి ఇద్దరు జన్మించినప్పటికీ కూడా ఏసావు కంటే యాకోబు ముందు బయటికి రావాలంట గర్భంలో నుంచి. సో అది అలా జరిగింది. అయితే వన్స్ వేటకెళ్ళిన తర్వాత, ఏసావు వేటకెళ్ళిన తర్వాత వారి అమ్మ పిలిచి యాకోబుని పిలిచి ఆ వంట తానే చేసి పంపించింది. ఎందుకు? తన తండ్రి దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవడానికి. దేవునికి స్తోత్రం. దేనికండి? ఆశీర్వాదాలు తీసుకోవడానికి. మరి తండ్రి ఆశీర్వాదం అలాంటిది, తల్లి ఆశీర్వాదము అలాంటివి. ఒక్కసారి ఆశీర్వదించిన తర్వాత యాకోబు మరీ ఎక్కువగా ఆశీర్వదింపబడ్డాడు. యాకోబు కాస్త ఇప్పుడు ఏం చేయబడ్డాడు? ఇజ్రాయేలుగా చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఆశీర్వదింపబడాలంటే నీ తల్లి తండ్రికి నువ్వు లోబడాలి, నీ తల్లి తండ్రికి నువ్వు భయపడాలి. రెక్లెస్ సమాధానాలు అసలు నాకు నచ్చదు. నాకు ఇక్కడ కొంతమంది ఉన్నారు పిల్లలు, వారికి కూడా తెలియదు, సేమ్ బేసిక్ సెన్స్ అనేది తెలియకుండా పెరుగుతున్నారు. మా అమ్మ అయితే మాత్రం ఆ బెల్ట్లు దిగేయి, లేకపోతే ఈ ఏళ్ళ మధ్యలో పెన్సిల్ పెట్టి వచ్చేసేది చిన్నప్పుడు. దేవునికి స్తోత్రం. లేకపోతే స్కేల్ తీసుకొని తిప్పి కొట్టేది. చిన్నప్పటి నుంచి భయపెట్టాలి. ఆడపిల్లైనా మగపిల్లలైనప్పటికీ కూడా మీరు వారిని ముద్దుగా పెంచకూడదు. ఒక 20 ఏళ్ళు వచ్చేంత వరకు దంచాలి. ఏమి కాదు, ఏం అరిగిపోరు. అన్నీ నేర్పించాలి, దంచాలి. వారిని బాగా కొడితే ఆ 25 సంవత్సరాలు దాటిన తర్వాత వారు చదువు అయిపోయి, ఎడ్యుకేషన్ అయిపోయి, జాబ్లోకి వచ్చిన తర్వాత వీరికి అలవాటు అవుద్ది సమాజంలో ఎలా బ్రతకాలి, ఎంత సహనంతో ఉండాలి. నాట్ ఎన్ ఈజీ థింగ్. సమాజంలో బ్రతకాలంటే, ఒక ఉద్యోగం చేయాలంటే అది చాలా ఈజీ అయిన విషయం కాదు. అవునా కాదా? నాకైతే నేను 2019లో నా చదువు అయిపోయినప్పుడు మమ్మ లేదు, ఇంకా ఇంట్లోనే ఉంటావా, వెళ్ళి జాబ్ చూసుకోవా అంటే ఇంక అయిపోయిందని, ఇది ఇంక అయిపోయింది కదా. ఇప్పుడు దాకేమో చదువు అన్నావు, ఇప్పటి నుంచేమో పడుకుంటే జాబో లే జాబ్ వెళ్ళి ఎత్తుక్కో, నీకు అంత ఎక్కువైపోయాను నేను అని అన్నాను మా అమ్మతో. హల్లెలూయా. అనుకున్న తర్వాత ఇంకా మనకు అలవాటే కాబట్టి అన్ని విధాల ప్రయత్నించినప్పటికీ కూడా దేవుడు ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చాడు. అక్కడి నుంచి దేవుడు ఆశీర్వదించాడు. ఆ రోజు మమ్మల్ని చేయకపోతే నేను జాబ్లో స్థిరపడేవాడినా, ఈ లోకంలో నాకు బ్రతకగలిగేవాడినా? దేవుని బిడ్డలారా, అందుకే తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, గౌరవించాలి, భయపడాలి, సన్మానించాలి. దేవునికి స్తోత్రం. మీలో ప్రతి వాడును తన తల్లికి తన తండ్రికి భయపడవలను. ఇంకో వాక్యం ఉంది సామెతల గ్రంథంలో ఏంటంటే, తన తల్లి మాట వినని వాడి కనులంట లోయకాకులు పీకివేయునంట. తన తల్లి మాట వినకపోతే ఏం చేస్తాయి? లోయకాకులు పీకి వేస్తాయి. ఎందుకు ఆ మాట రాయబడిందంటే దానికి అర్థం ఏంటంటే, తల్లి మాట ఏం చెప్తుంది? నువ్వు బాగుపడరా అని చెప్తుంది, నువ్వు ఇంట్లో ఉండురా అనిద్ది, నీకు లోక సహవాసాలు వద్దురా బాబు అని అనిద్ది, లోకంలో తిరగబాకు అని అనిద్ది, నీకు సమయం ఉంటే ఇంట్లోనే ఉండు అనిద్ది, సమయంలో చేసిన ఏదైతే ఏర్పాటు చేశానో ఆ భోజనం నీవు తిని హాయిగా ఉండు అని అనిద్ది. కానీ ఈ పిల్లలు ఏం చేస్తారు? కొంచెం వయసు వచ్చాక కొంచెం మాట్లాడడం వచ్చిన తర్వాత మా అంత వీరుడు శూరుడు లేరన్నట్టు లోకంలో కలిసి లోక సహవాసాలు బట్టి ఇప్పుడంతా పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడి తాగుడుకు బానిసలైపోయి అన్ని వ్యసనాలకి బానిసలైపోతున్నారు. వాడి జీవితం ఏమైతే ఒకనొక రోజు ఏదో ఒక మాట చేస్తాడు, ఏదో ఒకటి లేకపోతే ఏదో ఒక విషయంలో ఇరుక్కుంటాడు, ఆ పోలీసులు అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. అప్పుడు ఏమవుతుంది? లోయకాకులు ఏం చేశాయి? వాడి కళ్ళు పెరికి వేశాయి. దానికి అర్థం అదే. నీకు మంచి చెప్పినప్పుడు నువ్వు వినలేదు, నిన్ను ఎంత కొట్టినా నువ్వు లోబడకపోతే నీ ఇష్టానుసారమైన జీవితం చేస్తూ నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికితే ఏమైంది? లోయకాకులు ఏం చేశాయి? కళ్ళు పీకి వేస్తాయి. సో బయటికి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. ఏ కాడికి ఇంట్లోనే
సమయం ఉంటే తల్లిదండ్రులతోనే స్పెండ్ చేయడానికి మనం చూసుకోవాలి. ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎలాగో ఇంటికి వస్తారు, కానీ ఫ్రెండ్స్ని మాత్రం ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉండాలి. లోక స్నేహం కూడా దేవునితో వైరమని మీరెరుగురా అంటుంది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. లోక స్నేహం ఏంటి? దేవునితో వైరం. నేను నీరుడిని కదా, అందగాడిని కదా, సూర్యుడిని కదా, నాకు అన్ని తెలివితేటలు ఉన్నాయి కదా, నేను కూడా తిరుగుతాను గాలికి అని అంటే ఎవరు ఆపలేరు. ఏం జరుగుద్ది? మరలా నిన్ను బేలిచ్చుకొని తీసుకొని రావాలి. దేవునికి స్తోత్రం. మీ తల్లిదండ్రులకు నువ్వేం చేయాలి? భయపడాలి. రెండవదిగా చూస్తే నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఏం చేయాలండి? నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే ఏం చేయాలి? తల్లిని తండ్రిని సన్మానించాలి. వీ హ్యావ్ టు హానర్ అవర్ పేరెంట్స్. ఏం చేయాలండి? వారిని గౌరవించాలి, వారిని సన్మానించాలి. సన్మానించకపోతే ఏమవుతుంది? దీర్ఘాయుష్మంతుడు అవుతారా? నువ్వు 100 ఏళ్ళు బ్రతకాలంటే, దేవుడు నీకు ఇచ్చిన ఈ ఆయుష్ సంపూర్తిగా నువ్వు కంప్లీట్ చేయాలంటే, సంపూర్ణంగా దీన్ని కంప్లీట్ చేయాలంటే దేవుడు ఏమంటున్నాడు? నీవు నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు. దీర్ఘాయుష్మంతుడగునట్లు అంటే వయసు కంప్లీట్ అవ్వాలంటే ఏం చేయాలి? నీ దినాలు పొడిగింపబడాలన్నా, నీ దినాలు ఆశీర్వదింపబడాలన్నా మనం ఏం చేయాలి? మన తల్లిదండ్రులని సన్మానించాలి. హల్లెలూయా, హల్లెలూయా. బోరు కొడుతుందా మీ అందరికీ? బోరు కొట్టట్లేదుగా. మరి ఎందుకని ఎవరి పనుల్లో వాళ్ళే నిమగ్నం అయిపోతున్నారు? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే కంప్లీట్గా ఆయుష్ను మనము దేవుడు మనం బ్రతికినాలు మన దినాలు పొడిగించాలన్నా మనం ఏం చేయాలి? తల్లిదండ్రులను సన్మానించాలి. చాలామంది పిల్లలు చూడండి, ఇప్పుడు 14 ఏళ్ళకి 20 ఏళ్ళకి 25 ఇయర్స్కి కూడా హార్ట్ అటాక్ ఏంటండి ప్రియదని బిడ్డలారా. 25 ఏళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఆడపిల్లలకు కూడా వస్తున్నాయి హార్ట్ అటాక్స్. వాస్తవంగా పురుషులకి ఎక్కువ రావాలంట హార్ట్ అటాక్స్, స్త్రీలకి చాలా తక్కువ. ఎందుకంటే స్త్రీలకి ఏంటంటే ఓపిక ఎక్కువ. వారు ఎంత టెన్షన్ అయినా, మెంటల్ టెన్షన్ అయినా తట్టుకోగలరు. భరించే గుణం వారికి ఉంది కాబట్టి వారికి తొందరగా రావంట. పురుషులకి ఏంటంటే వర్క్ ప్రెజర్ ఎక్కువ అయ్యేసరికి ఈ హార్ట్ మీద ప్రెజర్ పడటం వల్ల వెంటనే ఏమవుతుంది? హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. దేవుని బిడ్డలారా, మనము దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే మన తల్లిని మన తండ్రిని సన్మానించాలి. చాలామంది వారి తల్లిదండ్రులు డౌన్ చేస్తూ ఉంటారు మాట్లాడేటప్పుడు. మా అమ్మోళ్ళ వాళ్ళ పిచ్చోళ్ళే, వాళ్ళు చదువుకోలేదులే, వాళ్ళకి ఏం తెలుసు. వాళ్ళు చదువుకోనప్పటికీ కూడా వారు చాలా జ్ఞానవంతులు ప్రియమైన బిడ్డలారా. దేవునికి స్తోత్రం. వారు జ్ఞానవంతులు కాబట్టే వారి కుటుంబం కట్టబడింది. ఈరోజు నీవు సరిగా తింటున్నావంటే, సరిగా ఉంటున్నావంటే వారు జ్ఞానవంతులు కాబట్టే. వారు చదువుకోలేకపోయినా వారికి జ్ఞానం ఉంది ప్రియమైన బిడ్డలారా. దేవుడిచ్చిన జ్ఞానం ఉంది, చదువుకోని అవసరం లేదు. ఇప్పుడు చదువుకొని మేము సాధిస్తున్నావా? పీజీలు చేస్తున్నాము. నాకైతే ఆశ ఉంది పిహెచ్డి చేయాలని. ఇంకా చాలే దేవుడు అని కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, చదువు మనకేం నేర్పిస్తుంది? ఎలా బ్రతకాలో, ఒక ఉద్యోగం తెచ్చుకొని ఎలా సర్వైవ్ అవ్వాలో నేర్పిస్తుంది. కానీ సంస్కారం కానీ కొన్ని విలువలు కానీ తల్లిదండ్రుల దగ్గర నుంచే నేర్చుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే మన తల్లిని మన తండ్రిని సన్మానించాలి. వేరొకరి ముందైనా తక్కువ చేసి మాట్లాడటం కానీ, కొంతమంది అసలు ఈ మధ్య కొట్టడం ఎక్కువ అవుతుంది తల్లిదండ్రుల్ని. ఆస్తులు ఇవ్వలేదంట, ఆస్తులు భాగం పంచలేదంట, ఇంకా కర్ర తీసుకొని వాళ్ళ అమ్మని భయంకరంగా కొడుతున్నాడు వాడు. ఇంకా వాడి ఆయుష్ ఉంటుందా? మీరు చెప్పండి. ఉండదు ప్రియమైన బిడ్డలారా. ఒక అబ్బాయి అంట వాళ్ళ అమ్మ చర్చికి వెళ్తుందని
అప్పుడప్పుడు ఈ మాట మీరు వినే ఉంటారు. చర్చికి వెళ్ళనీయకుండా అబ్బాయి ఏం చేసేవాడంటే, వయసు ఉందిలేండి, మంచి యవనంలో ఉన్నాడు, వాళ్ళ అమ్మని లోపల వేసేసంట తాళం వేసి వెళ్ళిపోయేవాడు. తాళం లోపల వేసేసుకొని జేబులో వేసుకొని ఆదివారమే ఇంట్లో నుంచి బయటికి రానియకుండా చర్చికి ఎక్కడ వెళ్తుందో అని వాళ్ళ అమ్మని ఏం చేసేవాడు, లోపల బంధించి వెళ్ళిపోయేవాడు. ప్రార్థన చేసింది. తల్లి కూడా మంచిగా కోరుకుండిద్దండి, పిల్లలు బాగుండాలని. తల్లిదండ్రులు మంచిగానే కోరుకుంటారు, పిల్లలు బాగుండాలి. ఇంకా చాలామంది చూడండి, ఇప్పుడు అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో నాకెలాగూ చదువు లేదని వాళ్ళ పిల్లలకి ఏం చేస్తున్నారు, రాత్రి మగలు కష్టపడి లక్షల ఫీజు కడుతున్నారు. లక్షలండి. ఇప్పుడు ఎల్కేజీ చదివించాలన్నా, యూకేజీ చదివించాలన్నా, ఫస్ట్ క్లాస్ చదువుకోవాలన్నా, మా ఏజ్లో మేము చదువుకునే టైంలో ఈవెన్ 10th కూడా ఒక 5,000 పే చేసేవాము. ఇప్పుడు ఒక ఎల్కేజీ యూకేజీ వాళ్ళకే కూడా 50,000 అండ్ 1 lakh అని పే చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు అంత కష్టపడుతున్నారు? ఎందుకు వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకోవచ్చు కదా, రూపాయి కట్టే పని ఉండదు. వాళ్ళే బట్టలు ఇస్తారు, వాళ్ళే బుక్స్ ఇస్తారు, సైకిల్ కూడా ఇస్తారు ఆడపిల్లలకైతే. ఎందుకండి మీకు ఇంత కష్టం? తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో పడేస్తే వాళ్ళే చదువుకుంటారు కదా అంటే, వాళ్ళనే డైలాగ్ ఏంటంటే, మాకెలాగూ చదువు లేదు, మాలాగా మా పిల్లలు తయారవ్వకూడదు, కనీసం వారైనా చదువుకొని వారి కాళ్ళ మీద నిలబడి ఏదో ఒక ఉద్యోగం చేసుకొని బ్రతుకుతారండి అంటున్నారు. దేవునికి స్తోత్రం. దానికోసం అప్పులు చేసి లక్షలు అప్పు చేసి రాత్రి మగలు తినక పని చేసి కడతా ఉంటే ఏ పిల్లలకు కూడా కొవ్వెక్కి చదువుకోవడం భారం ఎక్కువైపోయి స్కూల్కి వెళ్ళడానికి కూడా బద్ధకం అయ్యి కాలేజీలకు వెళ్ళడానికి కూడా ఎగ్గొట్టి రోడ్లెమ్మట తిరుగుతా, పిచ్చి అలవాటు చేసుకుంటా, అమ్మాయిల వెంట తిరుగుతా, అబ్బాయిల వెంట తిరుగుతా ఏం చేస్తున్నారు? వారి జీవితాన్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. ఆ అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను, వెంటనే సూసైడ్ లెటర్ రాయటం, హ్యాంగ్ అవ్వడం. అరే నీకోసం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాను రా, అప్పుడే మమ్మల్ని వదిలివేసి వెళ్ళిపోయావయ్యా అని గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు ప్రేమ వాడికి కనపడలేదు. ప్రియమైన బిడ్డలారా, ఆ తల్లిదండ్రులు కష్టం కనపడలేదు. నువ్వు మాకేం చెప్పావులే, నువ్వేంటి మాకు చెప్పేది? సిగ్గు లేకుండా తిరుగుతున్నారు, సిగ్గు లేకుండా ఇష్టమైన పనులు చేసుకుంటూ తల్లిదండ్రులకు అవమానం తెస్తూ అపకీర్తి తెస్తూ బ్రతుకుతున్న మరి పిల్లలు ఎంతోమంది ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు ఏమంటున్నాడు? దీర్ఘాయుష్వంతుడగినట్లు తల్లిదండ్రుల్ని సన్మానించమంటారు. అంత కష్టపడి రాత్రింబగలు తినక లక్షలు ఫీజు కడితే చేతికి అందించిన కొడుకు, చేతికి అందించిన కూతురు ఏం చెప్తున్నారు? నేను చదవలేకపోతున్నాను, నేను ఈ ప్రెజర్ని తీసుకోలేకపోతున్నాను. ఒక శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో చదవాలంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి 2.5 లక్ష ఫీజు, 2.5 lakh. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అక్కకు కూడా తెలుసు, 2.5 lakh. మళ్ళీ ప్లస్ వాళ్ళకి బుక్స్, తినడానికి ఫుడ్ అంట, మళ్ళీ ఒక ఎక్స్ట్రా 70,000 అంట. ఎంత అవుతుంది? 3,50,000 ఈజీగా అవుతుంది ఖర్చులకు. కానీ ఆడపిల్లలంటే ఎంత ఖర్చు ఉంటుంది? మగపిల్లోడికైనా అవసరమైతే వాడిని ఎక్కడి మీద తిరిగినా ఎవడేం అడగడం, చినిగిపోయిన షర్ట్లు వేసుకున్నా ఏం అడగరు. ఆడపిల్లలకి అలా కాదు. హల్లెలూయా. రోజుకు ఒక జత ఉండాలి, మంచిగా అన్ని ఆర్నమెంట్స్ ఉండాలి, మంచిగా వాచ్ ఉండాలి. ఎందుకంటే మగవాళ్ళు అంత కంపారిజన్ ఉండదు, కానీ లేడీస్లో ఏంటంటే పిల్లలు అయినప్పటికీ కూడా వారి పక్కన తోటి పిల్లలు నీట్గా ఉంటే నేనెందుకు నీట్గా ఉండలేకపోతున్నా, నా దగ్గర ఇది లేదే అది లేదని బాధపడతారని ఏం చేయాలి? పేరెంట్సే వాళ్ళని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. మరి వాళ్ళకి కొనిచ్చి మళ్ళా చూడండి, చదువు ప్రెజర్ ఎక్కువైపోతుంది, ఎవరికి చెప్పుకోలేక పిల్లలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేకపోతున్నారు. ఎప్పుడైనా తల్లిదండ్రులు వారి పిల్లలతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఏం చేయాలండి? ఫ్రెండ్షిప్ చేయాలి. వారికి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో. ఒక సేవకుడు ప్రవీణ్ పగడాల గారు ఒక మాట అన్నారు. ఏంటంటే
ఒక వయసుకు వచ్చిన తర్వాత అంట ఆడపిల్లని ఏం చేయాలి? అమ్మ నీ అంత అందంగా ఎవరు లేరు నాన్న అని అంటే ఆ తండ్రి అలా పొగిడితే సమాజంలోకి వెళ్ళిన తర్వాత అంటారా వేరే పురుషుడు వచ్చంట, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ అంత అందగత్తే ఇంకో ఈ లోకంలో లేదు అన్నాడు అనుకో, నా ప్రియ బిడ్డ ఏం చేస్తుంది? వాడికి లొంగిపోద్దేమో. నేనే నా బిడ్డని నేను అన్నాననుకో, వాడెవడో అన్నాడులే, మా నాన్న ముందే చెప్పాడు నాకు నేను అందంగా ఉన్నానని, నేను చాలా తెలివిగలదాన్నని నాకు ముందే చెప్పాడు కాబట్టి నాకు ఈ విషయం ముందే తెలుసు, నువ్వు వెళ్ళరా బాబు అనేది అని చెప్తా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఆ మాట అన్నాడు? తన కూతురు జీవితం పాడవకూడదని. ఇక్కడ లోకంలో ఈ రోజుల్లో అందరికీ ఒకటే ఈక్వల్ రైట్స్ వచ్చేసినాయి. మగాని లేదు, ఆడాని లేదు. ఇంకా చెప్పాలంటే రానున్న కాలంలో ఆల్రెడీ 70% జాబ్స్ అన్నీ కూడా లేడీసే ఫిల్ చేశారు. ఇంకో 90% 100% నీకు ఇచ్చే 10,000 ఒక లేడీకి ఇచ్చుంటే బాగా చేస్తుందయ్యా నువ్వు వెళ్ళిపో అని మొక్కే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సమాజంలో వెళ్ళింది అనుకోండి ఆడకూతురు, ఏం జరుగుతుంది? ఎవరొచ్చి ఏ బేవర్స్ వచ్చినా కూడా ఏం చెప్పినా కూడా వినదు. అది తల్లిదండ్రులు నేర్పించాలి. ఎవడి కళ్ళు కూడా తన మీద పడకుండా ఉంటాయి. ఇంకో మాట చెప్పాడు ఏంటంటే, మీ పిల్లలు పెరిగారు, ఇప్పుడు 15 years క్రాస్ అయిపోయినాయి. ఇప్పుడు తను ఒక మెచ్యూర్డ్ ఏజ్కి వచ్చేసారు. మన ముందు పుట్టిన పిల్లలే పెద్దోళ్ళు అయిపోయారు. ఇప్పుడు చిట్టినాయుడు కానీ వీళ్ళందరూ చిన్న పిల్లలే. మన ముందు అసలు ఇంత పుట్టినప్పటి నుంచి వస్తున్నాం. ఇప్పుడు పిల్లలందరూ ఏమైపోయారు? సారిక, వెనకాల నా పాప, అందరూ పెద్దోళ్ళు అయిపోతున్నారు. ఆయన అంటాడు, ఎవరన్నా నీ కూతురు దగ్గరికి కానీ వచ్చిన, నీ ఆడ కూతురు దగ్గరికి ఎవరన్నా వచ్చి మగ పురుషులు వయసులో ఉన్నవారు కానీ ఎవరన్నా కొంచెం డౌట్గా ఉంటే వాడితో చెప్పమంటున్నాడు, నీకేం పనిరా, ఆడపిల్ల ఉందని నీకు తెలుసుగా, ఇక్కడికి రాకూడదు వెళ్ళు అని మొహం మీద చెప్పాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా నీకేం పని, వెళ్ళు, ఇక్కడ నా కూతురు ఉంది, అమ్మాయి వయసుకు వచ్చింది, నీకేం పనిరా, అలా చెప్పగలిగే స్థితిలో నీవు ఉండగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు ఏ పురుషుడిని నమ్మడానికి వీల్లేదు. ఆమేన్. వాడు చిన్న పిల్లోడే కావచ్చు, 3 years అయి ఉండొచ్చు, 5 years అయి ఉండొచ్చు, 10 years అయి ఉండొచ్చు, 20 years అయి ఉండొచ్చు, మ్యాక్సిమం 70 years అయి ఉండొచ్చు. నో వన్ ట్రస్టెడ్, ఎవరు నమ్మదగిన వారు కాదు. ఎందుకంటే ఆడపిల్లలు పసిపిల్లలైనప్పటికీ కూడా చిదిమేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్నపిల్లల మీద రేపులు జరుగుతున్నాయి. పాపం నాకు అనిపిస్తుంది, పసిబిడ్డలు ఉంటారు, ఆడపిల్లలు, వారిని ఇంటికాడ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు. కొంతమంది బయటకు వదిలేస్తూ ఉంటారు, పంపించేస్తూ ఉంటారు. నాకైతే భయమే. ఎందుకంటే ఆడపిల్లలు ఎవరు బయట ఉండకూడదు, వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలోనే ఉండాలి, అవసరమైతే వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. ఎందుకంటే ఈ రోజులు మంచి రోజులు కాదు, భయంకరమైన రోజులు. ప్రియమైన బిడ్డలారా, మన పిల్లల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. హల్లెలూయా. ఒక వయసుకు వచ్చాక మన తల్లిదండ్రులు మనకి పిల్లలైపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్య నాకు ఒకడు ఫోన్ చేసి, ఇంకెప్పుడురా నువ్వు పెళ్లి చేసుకునేదంటే, నాకు పిల్లలు పుట్టకపోయినా పర్లేదు, నాకు పెళ్లి లేకపోయినా పర్లేదు, మా అమ్మ నాకు కూతురుగా నేను చూసుకుంటాను అన్న. హల్లెలూయా. ఎందుకంటే మా అమ్మే నాకు కూతురు, మా నాన్నే నా కొడుకు, వాళ్ళే కదా. ఈ పెళ్ళి అయితేనేనా? దేవునికి స్తోత్రం. పెళ్లి చేసుకుంటేనా ఇంటి ప్రియమైన బిడ్డలారా? తల్లిదండ్రులకి మనం పిల్లలైతే మనమే ఒక ఏజ్కి వచ్చాక, మన వయసు పైబడిన తర్వాత మన తల్లిదండ్రులే మనకి పిల్లలు అవుతారు. మీరు కూడా మీ తల్లిదండ్రులు ఏం చేయాలంటే, కొంత వయసుకు వచ్చిన తర్వాత, ఒక 50-60 వచ్చిన తర్వాత వారికి చాలా చూస్తుంటారు జీవితంలో, వారు పలని టెన్షన్ ఉండదు. మనం 4 ఏళ్ళు మన నోట్లోకి వెళ్తున్నాయంటే అది మన తల్లిదండ్రులు పెట్టిన భిక్ష.
దేవునికి స్తోత్రం. ఇది తింటా ఇది పెట్టిన వారిని మనం ఏం చేస్తున్నాం? తంతున్నాం. జాగ్రత్తగా ఉండాలి. నీ తల్లిదండ్రులు ముదిమి వచ్చే వరకు కూడా మీదే రెస్పాన్సిబిలిటీ, నాదే రెస్పాన్సిబిలిటీ. హల్లెలూయా. మనది రెస్పాన్సిబిలిటీ, అది మన బాధ్యత. వారు పెద్ద అయ్యేపటికి వారు ఏమైపోతారు? చిన్నపిల్లలు అయిపోతారు. మనము వారికి తల్లిదండ్రులు అవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల్లిదండ్రులు ప్రేమించేవాడు ఎప్పుడు కూడా వాడు దిగజారిపోయినట్టు, ఇంకొకరిని అడుక్కున్నట్టు ఎక్కడ లేదు. ప్రియజన బిడ్డల, దేవుడు బహుగా ఆశీర్వదించాడు వారిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి చూస్తే నేను మాట చెప్తా వేరే దాంట్లోకి వెళ్ళిపోయాను. ఏంటి? ఆ బాబు, ఆ కొడుకు రోజు ఏం చేస్తున్నాడు? ఆదివారం మందిరానికి వెళ్ళిపోయేటప్పుడు తాళం వేసి వెళ్ళిపోతున్నాడు. ప్రియజన బిడ్డలారా, దేవునికి ఎంత అవమానం! ప్రియజన బిడ్డలారా, ఏం జరిగిందంటే ఆ బాబు అంటే ఒకరోజు బండి మీద వెళ్తా లారీ టైర్ కింద పడిపోయాడు. స్పాట్ డెడ్. ఆ యవనస్తుడు 20 ఏళ్ళు, 20-25 లోపల ఉంటాయి. వాడికి ఎంత కొవ్వు అంటే వాళ్ళ అమ్మని కనీసం బయటికి వెళ్ళనీయకుండా, ప్రార్థనకి వెళ్ళనీయకుండా, సరే బయటికి వెళ్ళేది వేరు, ప్రార్థన మందిరానికి వెళ్తానంటే వాడు ఏం చేశాడు? డైలీ లాక్ చేసి వెళ్ళిపోతున్నాడు. ఒకనొక రోజు దినం వచ్చింది, ఉగ్రత వచ్చింది. బాధ పెట్టినవాడు ఎప్పుడు, తల్లిదండ్రులు బాధ పెట్టినవాడు ఎప్పుడు బాగుపడినట్లేదు. వాళ్ళని ఆనంద పెట్టాలి కానీ, వాళ్ళని ఆనందపరచాలి కానీ ఏం చేయాలి? బాధ పెట్టకూడదు. మేము చేసుకోవాలనుకుంటే, పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే మేము కూడా ఎవరినొకరు లేపుకొచ్చో లేకపోతే ప్రేమించో తీసుకొని రావచ్చు. అవునా? ఈ రోజుల్లో జరిగేది అదే కదా. ప్రేమ అనే పేరుతో తీసుకొచ్చి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయి ఏం చేస్తున్నారు? పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత అట్లా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అది కరెక్ట్ వే కాదు. నీ తల్లిదండ్రులు సంతోషపడాలి. హల్లెలూయా. మనల్ని కన్నందుకు, ఇక్కడ చూడండి, మనల్ని కన్నందుకు మన జీవితంలో వారికి ఇచ్చే గౌరవం ఏంటంటే, నీ యొక్క ఏదైతే వివాహం ఉందో వారి చేతుల మీదుగా జరిగితే నీకు అది ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. వారు సంతోషపరచబడితే చాలు, మన ఇష్టాలు కాదు. చూడండి, మరి ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు ఎవరు సంతోషంగా ఉన్నట్టు నేను ఎక్కడా చూడలేదు. కానీ తల్లిదండ్రులు ఏరి కోరి తీసుకొని పెళ్లి చేస్తారు. చూడండి, వాడు ఎంత తాగుబోతాడైనా తిరిగిపోతాడైనా తీసుకొచ్చి తల్లిదండ్రులు కట్టబెడితే వారు కలకాలం హ్యాపీగా ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుడు తర్వాత వారిని మారుస్తాడు. మనమే సాక్షులు. దేవుడు వివాహమైన తర్వాత వారిని మారుస్తాడు. సో ఏంటంటే, మన రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో నీకు నచ్చినట్లుగా నువ్వు జీవించడానికి నీకు అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు తల్లిదండ్రుల వ్యవస్థను మనకిచ్చాడు. తల్లిదండ్రులు చెప్పినట్లుగా వారికి లోబడి, వారికి భయపడి మనం జీవించినప్పుడు వారు మనకు మంచిదే చేస్తారు. హల్లెలూయా. మంచిదే చేస్తారు. నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోయి ఆ అబ్బాయి నచ్చాడు, ఈ అమ్మాయి నచ్చింది వెళ్ళి ఇప్పుడిప్పుడే చేస్తూ ఉంటారు. పిల్లలు కూడా ఎత్తుకుతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వాడికి ఫస్ట్ క్లాస్ లవర్ అంట. క్లాసుల్లో చూడండి లవర్స్ అంట. ఆడపిల్లలేమో, ఆడపిల్లల్లో కూడా ఈ మధ్య ఉన్నాయి. ఇంకో ఆడపిల్ల మాట్లాడితే ఒప్పుకోదంట. హల్లెలూయా. మగపిల్లోడు, వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు. అదేమంటే ఇది నా భార్య, నువ్వు ఎలా మాట్లాడుతావు దాంతో అని అంటుంది. ఈ మధ్య ఫేస్బుక్లో కూడా వీడియో ఒకటి పాపులర్ అయింది. ఒక అమ్మాయి హక్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్ని కిస్ పెడతా ఉంటే వేరేవాడు చూసి జీవితం ఇలా మారిపోయింది లోకం అని అనుకుంటా ఉంది. దేవుని బిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఏం చేయాలి? దేవుడికి అప్పచెప్పాలి. వివాహం అనేది ఇస్సాక్కి పెళ్లి చేయాలనుకున్నప్పుడు తండ్రి అయిన అబ్రహాం అంటాడు, ఎవరిని పంపిస్తాడు? ఎలియాజర్ను పంపిస్తాడు. దేవుడు ముందుగానే మరి ఒక సాక్ష్యం చెప్తాడు. ఇలా జరుగుతుంది, ఒక పాప వచ్చి నీ ఒంటికి నీళ్లు పోస్తుంది, ఆ పాపని నీవు నా కొడుకుకి భార్యగా తీసుకురావాలి. ఇస్సాక్ ఏమన్నాడు?
ఇస్సాకు చూశాడా తన భార్యని ముందుగానే? చూడలేదు. తన తండ్రి కూడా వెళ్ళలేదు. ప్రియమైన బిడ్డలారా, తన దాసుడైన ఎలియాజరును పంపించి వివాహం చేయబట్టుకు నిశ్చయించుకున్న తర్వాత, తనను పంపించిన తర్వాత వారి యొక్క వంశంలోనే ఒక బిడ్డ ఏర్పాటు చేయబడిందని అబ్రహాము చెప్పిన విధంగా వెళ్ళి రెబ్కాని తీసుకొచ్చి వివాహం చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మీ అయిపోయినాయి. మా కోట చెప్తున్నాను మా వాళ్ళకి. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్నారు కదా, వాడు ఒకడేం తల దించుకొని ఉంటాడు, వాడేం విన్నట్టు ఉంటాడో వింటున్నాడో తెలియదు. హల్లెలూయా. చెప్తున్నాను ప్రియమైన, ఈ చాలా ఏంటంటే మీకు కాకపోయినా కూడా మా యవనస్తులకి, మా పిల్లలు ఇక్కడ ఉన్నారు కాబట్టి, వీళ్ళు పెద్దలు ఇప్పుడే పెద్ద వయసులో ఉన్నారు. ఎందుకంటే ఒక 15 ఇయర్స్కే వాళ్ళు ఒక 30 ఇయర్స్లో ఉన్నట్టు బిహేవ్ చేస్తారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. ఏం చేయాలండి? సన్మానించాలి, హానర్ చేయాలి. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారంటే అత్తమామను కూడా గౌరవించరు. ఎందుకంటే వారు కూడా మీ తల్లిదండ్రులే. మీకు మీ తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో మీ అత్తమామ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మీ పేరెంట్స్ మీ దగ్గర లేకపోయినప్పటికీ కూడా వారే మీకు తల్లి అయినా తండ్రి అయినా. చూడండి, వారిని ప్రేమించి చూడండి, వారిని మీ కూతురు లెక్కను చూసుకుంటారండి. హల్లెలూయా. ఏదన్నా గొడవ జరిగిద్ది, కొడుకు ఏదో గట్టిగా మాట్లాడతాడు, ఇంకా అవసరమైతే వాళ్ళ అమ్మా నాన్న కొట్టి, రే నువ్వు బయటికి వెళ్ళు, నా కూతుర్ని నువ్వు అనేది ఏంట్రా అని వస్తాడు. హల్లెలూయా. ఎవరు? మావయ్య. ఎందుకని? వారే అత్తామావ కనుక, వారే తల్లిదండ్రులు కనుక. సో ఏంటంటే మనం పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా, మీరు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పటికీ కూడా మీ అత్తామామలు మీకు తల్లిదండ్రులతో సమానం. దేవునికి స్తోత్రం. మీరు ఎప్పుడైతే అలాగ చూసుకుంటారో మీరు ఇంకా ఆశీర్వదింపబడతారు. మీ నుంచి మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు ఎలా ప్రేమించాలి, ఎలా గౌరవించాలి. ఇంత మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫ్యామిలీ అనేది ఏదో అల్లరి చిల్లరగా లేదు. ఇది దేవుడు ఎంతో పెట్టిన ఇది ఒక ఘనమైన స్థితి. ఇది ఘనమైన పరిచర్య కాదు, కానీ ఘనమైన స్థితి. ఏం అవసరం లేదు. చక్కని తల్లిదండ్రులు, చక్కని బిడ్డలు, అత్తామామలు, అల్లుళ్ళు, ఇదంతా దేవుడు పెట్టిన ఒక సిస్టమ్. దీంట్లో మనం ఆనందించాలే కానీ మనం మా అత్తమామ మమ్మల్ని బాధ పెడుతున్నారు, ఇంకా పెళ్ళిళ్ళు చేయగానే వేరు కాపురం అని పక్కకు తీసుకెళ్ళిపోతారు. ఇదొక చండాలమైన ఒక సిద్ధాంతం. దేవుని బిడ్డలారా, అన్ని సంవత్సరాలు కని పెంచి పెద్ద చేస్తే ఈరోజంట అమ్మ వచ్చేమో పెద్దోడి దగ్గర ఒక 3 రోజులు, చిన్నోడి దగ్గర ఒక 3 రోజులు ఉండాలంట. ఎలా ఉంటారు పాపం? వాళ్ళు పెంచేటప్పుడు నువ్వు చిన్నోడిని ఒకలాగా పెద్దోడిని ఒకలాగా చూసి పెంచారా? కూతుర్ని ఒకలాగా కొడుకు ఒకలాగా పెంచారా? ఇద్దరూ సమానమే, ఇద్దరు వారి రక్తమే. కాబట్టి తల్లిదండ్రులను ఎప్పుడు కూడా వేరు చేయకూడదు. దేవునికి స్తోత్రం. అవసరం అయితే పైన ఉండాలి తల్లిదండ్రులు, మనం కిందైనా ఉండాలి. అది ఆశీర్వాదకరం. అబ్రహాము మృతి పొందిన తర్వాత కూడా ఇస్సాకు అబ్రహాం బ్రతికున్నప్పుడేనంట తనకు ఒక స్థలం కొనుక్కొని పెట్టుకున్నాడు. అక్కడే శారమ్మ కూడా పాతి పెట్టబడింది. శారమ్మ పక్కనే అబ్రహాము కూడా పాతి పెట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు? తన భార్య ఒక చాట, భర్త ఒక చాట పాతి పెట్టబడవచ్చు కదా. శారమ్మ వెళ్ళిపోయిన తర్వాత కూడా శారమ్మనంట ఒక మంచి ఉన్నతమైన స్థలం అంట, అది చాలా వెలగలిగిందంట. ఆ ప్రాంతంలో ఆ స్థలాన్ని కొని అబ్రహాము తను బ్రతికున్నప్పుడే కొనుక్కొని, నేను చనిపోతే నా భార్య పక్క నన్ను పాతి పెట్టండి అని చనిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి ప్రేమ కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, మొదటిగా చూసాము భయపడాలి, రెండవదిగా సన్మానించాలి. టీచర్స్కి భయపడాలంటే ముందు మీ పిల్లలు మీరు భయపడాలి. మీకు భయపడకుండా వెళ్ళి స్కూళ్ళకి వెళ్ళి కాలేజీలకి వెళ్ళి భయపడమంటే భయపడతారా? లోపడతారా? అసలు రెస్పెక్ట్ ఇస్తారా?
ఈ మధ్య ఒక భయంకరమైన ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఒక స్కూల్లో, అది ఇక్కడ కాదు, యూపీలో, ఉత్తరప్రదేశ్లో, ఒక సార్ని ఆయన ఏదో చెప్పాడు కూర్చొని, సరిగా వినండి అని అంటే ఆ పిల్లలు లేచి ఒక 4-5 పిల్లలు కొడతా ఆయన మర్డర్ చేస్తారు, చంపేశారు. ఎంత వాళ్ళు చాలా చిన్న వయసు వాళ్ళు, 10th క్లాస్ లోపలే. వీరు ఇంకా మరి ఏం నేర్చుకుంటున్నారు ఈ ఎడ్యుకేషన్లో? లేకపోతే తల్లిదండ్రులు ఏం నేర్పిస్తున్నారు? చాలామంది పిల్లల్ని చెప్తారు ఫోన్ చేయగలనే, నానా ఈ నన్ను కొట్టాడు నానా, మ్యాక్స్ పంతులు నన్ను కొడుతున్నాడు నాన్న అనగానే, అరే నువ్వు కొట్రా అంటున్నాడు తల్లిదండ్రులు. ఆయన తండ్రి, ఫాదరే, నువ్వు కొట్టేసిరా నేను చూసుకుంటాలే అంటున్నాడు. హల్లెలూయా. అంటే రౌడీలుగా ఇక్కడే తయారు చేస్తున్నారు. రేపు వాడు ఇంకో కాలేజీకి వెళ్తాడా? వాడికి చదువు అబ్బిద్దా అసలు? అట్లా ఎంతమంది చదువులు ఆగిపోయినాయి, ఎంతమంది ఎడ్యుకేషన్ లేకుండా, మంచి జాబ్ లేకుండా ఎలా అయిపోతున్నారు పిల్లలు. సో ఏంటంటే ఏదన్నా పిల్లలు వచ్చి వాళ్ళ సారు కొట్టారు, వాళ్ళ మేడం కొట్టారంటే మీరు 4 దన్నండి ఇంకా. హల్లెలూయా. బడితే పూజ చేసి పంపించండి. కొడతారా నువ్వు సరిగ్గా చదువుకోకపోతే? వీళ్ళే కొట్టడం, వీళ్ళే ఎదురు తిరగడం, వీళ్ళే ఎదురు తిరిగి సమాధానాలు చెప్పడం. ఇంటికి వచ్చాక మంచి స్ట్రాంగ్ కోటింగ్ ఇస్తే బెల్ట్తో అంతా సెట్ అవుద్ది. తర్వాత వెళ్ళి బుద్ధిగా చదువుకుంటారు, ఇంకోసారి ఎదురు మాట్లాడరు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ చాలా బోర్ కొడుతుంది అనుకుంటా. హల్లెలూయా. రెండోదిగా ఏంటి చేయాలి? సన్మానించాలి. మూడోదిగా చూస్తే, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధనను నువ్వు త్రోసివేయకుము, అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములనై ఉండును. ఇది ఎక్కడుందంటే సామెతల గ్రంథము 1:8-9 వచనాలు. సామెతల గ్రంథము 1:8-9 వచనాల్లో ఇలా ఉంది, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము, అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములనై ఉండును. దేవునికి స్తోత్రం. ఓ డియర్ చిల్డ్రన్, హియర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ యువర్ మదర్ అండ్ ఫాదర్. నీ తండ్రి చెప్పే ఉపదేశమైన, నీ తల్లి చెప్పే బోధ అయినా నువ్వేం చేయాలి? త్రోసివేయకూడదు. ఏదైనా మాట చెప్తే వినాలి, ఏదైనా పని చేసుకురమ్మంటే చేసుకురావాలి, ఇలా చేయొద్దు అంటే చేయకూడదు. ఎందుకు అన్నాడంటే దేవుడు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పటికీ కూడా దాని నుండి తొలగిపోడు. ఎవరికి చెప్పాడు ఇది? తల్లిదండ్రులకు చెప్పాడు. చిన్నప్పుడే వాడికంటూ ఒక విత్తనం నాటితే, ఒక దాంట్లో ఒకటి వాడిని డిసిప్లైన్గా పెంచితే వారు ఏమవుతారు? పెద్దయ్యాక ప్రయోజకులు అవుతారు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, తల్లిదండ్రులు చెప్పే మాటలను ఎప్పుడు కూడా త్రోసివేయకూడదు. అది మన మంచికే చెప్తారు, మన చెడుకి ఏం చెప్పరు. దేవునికి స్తోత్రం. మనం నాశనం అయిపోవడానికో, మన జీవితాలు పాడైపోవడానికో తల్లిదండ్రులు ఎప్పుడూ చెప్పరు. వాళ్ళకి వాళ్ళ మాటకు మనం ఎప్పుడైతే వాల్యూ ఇస్తామో, వారు చెప్పేది మనం ఎప్పుడైతే చేస్తామో, మనం అప్పుడు ఆశీర్వదింపబడతాం. ఎవరు చెప్పినప్పటికీ కూడా, తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులే కదండి, పెద్దవారు కూడా చెప్తూ ఉంటారు. పెద్దవారి మాట ఏంటి? పెరుగన్నము మూట, అవునా కదా? పెద్దవారి మాట ఎలాంటిది? చద్ది మూట. చద్ది మూట ఎలా ఉంటుంది? దానికి పెరుగన్నం ఏం చేస్తారు? రాత్రి నుంచి తోడేసి పెడతారు. ఉదయాన్నే దాని అంత స్ట్రాంగ్ ఫుడ్ అంట ఇంకోటి లేదంట. దేవునికి స్తోత్రం. ఎందుకు స్ట్రాంగ్ ఫుడ్ అన్నారంటే, అది చాలా ఇమ్యూనిటీ కలిగిన ఫుడ్ అంట. నేను కొన్ని రోజులు తిన్నాను అలాగా, 4 రోజులు 5 రోజులు. 6వ రోజు బోరు కొట్టి ఇంకా మమ్మల్ని పెట్టద్దని చెప్పి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పెరుగన్న మూట, పెద్దవారి మాట చద్దన్నము మూట. ఎందుకంటే చద్దన్నం తిన్న వాళ్ళు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో ఇప్పుడు. అదే ఉదయాన్నే ఈ ఆయిల్ ఫుడ్ తింటున్నాం. ఇప్పుడంతా ఫ్యాషన్ అయిపోయేసరికి అట్లు, కోడిగుడ్డట్టు, ఆ అట్టు, ఈ అట్టు అన్ని ఆయిల్ వేసి అన్నీ తిని మనం ఏం చేస్తున్నాం? ఒక 60 ఏళ్ళకే గ్యాస్లు కాదు, షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు వస్తున్నాయంట.
ఈ ఆయిల్స్ నుంచి ఏం జరుగుతుంది? క్యాన్సర్ వస్తుంది. ఈ క్యాన్సర్ వచ్చిందనుకోండి, గట్టిగా ఒక 50 ఏళ్ళు ఆపగలుగుతామేమో, తర్వాత ఏమవుద్ది? క్యాన్సర్ వచ్చి పోవటమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో మాటగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ తల్లిదండ్రిని నువ్వు సన్మానించాలి. నీ తల్లిదండ్రులకు చెప్పే బోధన నువ్వు త్రోసివేయకూడదు. ఫస్ట్ మాట ఏంటి? భయపడాలి. రెండవది సన్మానించాలి. మూడవదిగా చూస్తే త్రోసివేయకూడదు. వారు చెప్పే మాటలు త్రోసివేయకూడదు. దేవునికి స్తోత్రం. అది ఎంత మాట అయినా ఏం చెప్తున్నప్పటికీ వినాలి. వినకుండా నువ్వు చెప్పేది ఏంది, నాకు నేను చదువుకున్నాను కదా, నువ్వు చెప్పాల్సిన పని లేదు. చదువుకున్న వాళ్ళు కూడా పిల్లల్ని తల్లిదండ్రులు బాధ పెడుతున్నారు. హల్లెలూయా. వారు ఏదో చెప్పాలనుకొని వస్తారు, పాపం వినరు. ఈ పిల్లలు వినరు. చెప్తే నువ్వేంది మాకు చెప్పేది, నువ్వు చెప్పకు అని చెప్తూ ఉంటారు. పాపం ఏదో చెప్పినప్పుడు విని అది ఏదో మంచికో లేకపోతే ఏదో చేయాలనుకుంటున్నప్పుడు, వారు మనతో మాట్లాడాలనుకుని వచ్చినప్పుడు చాలామంది పక్కన పెట్టేస్తూ ఉంటారు. అది కూడా చాలా రాంగ్ థింగ్. అది చాలా చెడ్డ విషయం. అది ఏమైనా ఉంటే మనం కూడా మార్చుకోవాలి. మన తల్లిదండ్రులకి సమయం ఇవ్వాలి. సమయం ఇచ్చి ఎప్పుడు మొబైల్స్ ఉన్నాయి కదా అని నా లోకంలో నేను బతుకుతాను, నేను నా మొబైల్లో నేను బ్రతుకుతాను అనుకుంటే అది కుదరదు. ప్రియమైన బిడ్డలారా, ఇవాళ అంతా ఫ్యాషన్ అయిపోయింది. ఇంట్లో అందరికీ మొబైల్స్ ఉన్నాయి. అమ్మకు ఉండిద్ది, నాన్నకు ఉండిద్ది, తమ్ముడికి ఉండిద్ది, అన్నయ్యకి ఉండిద్ది, చెల్లెమ్మకు కూడా ఉండిద్ది. ఎవరు మొబైల్స్లో వాళ్ళు బిజీ. ఇక్కడ ఏందో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ రన్ అవుతున్నట్టు, దేశం మొత్తం మనం ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నట్టు. హల్లెలూయా. ఇది కూడా చాలా నాకు కొంచెం, నేను కూడా అవాయిడ్ చేయలేకపోతున్నా. ఈ మొబైల్ అవాయిడ్ చేయాలి ప్రియమైన బిడ్డలారా, మనం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఎంత అవాయిడ్ చేస్తామో అంత ఫ్యామిలీకి మనం టైం ఇవ్వగలుగుతాం. హల్లెలూయా. అమ్మతో మాట్లాడగలుగుతాం, తమ్ముడితో మాట్లాడగలుగుతాం, చెల్లెమ్మతో మాట్లాడగలుగుతాం, అందరితో మాట్లాడగలుగుతాం. బాంధవ్యాలు కొంచెం బలంగా తయారవుతాయి. ఎప్పుడైతే ఈ మొబైల్స్ వచ్చాక ఈ ఫోటోలు దిగి, ఈ స్నాప్ దిగి, ఆ స్నాప్చాట్లో నేను ఇప్పుడు అన్నం తింటున్నా ఫోటో తీసి చక్కగా టైం మెన్షన్ చేసి నువ్వు కూడా మెయ్యి. హల్లెలూయా. నేను మందిరానికి వచ్చా, అక్కడి నుంచే సెల్ఫీ తీస్తారు, స్నాప్చాట్లో వెళ్ళిపోతాయి. దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన దినాల్లో బ్రతుకుతున్నామంటే ఆఖరికి ఇంకా బాత్రూమ్కి వెళ్ళి కూర్చున్నా కూడా పెడతారు. హల్లెలూయా. అలా అయిపోతుంది లోకం. సో జాగ్రత్తగా ఉండండి. మనకు ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత అవాయిడ్ చేయాలి. సో ఏంటి ప్రియమైన బిడ్డలారా, ఇవాళ మన మదర్స్ డే పురస్కరించుకొని, మరి నాకు తల్లి కాకపోయినా మరి ఇక్కడ ఉన్న అమ్మలందరికీ కూడా, మీ అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. మాకంటూ ఎవరు బంధుత్వాలు ఏం అవసరం లేదు. మా ఉన్న పెద్దలు, వయసులో పెద్దవన్న వాళ్ళు ఉన్నారందరూ కూడా నాకు తల్లితో సమానం, మరి తండ్రులతో కూడా సమానం. దేవునికి స్తోత్రం. మరి దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అమ్మ వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరు. హల్లెలూయా. స్తుతి. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, ఉదయకాల సమయంలో ప్రభు ప్రత్యేక రీతిలో మాట్లాడి ఉన్నాడు. మరి ఈరోజు మదర్స్ డే సందర్భంగా దేవుడు మనతో మరి మన తల్లులను గుర్తు చేశాడు. మన తల్లులు కూడా మనల్ని ఎంతగానో అల్లారు ముద్దుగా పెంచి పెద్దవాళ్ళని చేసి, ఈ రోజున ఒక కుటుంబస్తులుగా చేసి అనేక మంది ఎదుట మనల్ని ఎంతో గౌరవప్రదంగా నిలబెట్టారు మన తల్లిదండ్రులు. మరి అందును బట్టి దేవునికి స్తోత్రములు. మరి ఈరోజు మనతో మాట్లాడిన మాట ఏదైతే ఉందో, తల్లిదండ్రులను సన్మానింపుము, వారు దీర్ఘాయుష్మంతులవుతారని దేవుని వాక్యము తెలియజేస్తుంది. తండ్రి ఉపదేశం వినుము, తల్లి మాటను త్రోసివేయకుము అని మరి ఏదైతే మనం విన్నామో ఆ మాటలన్నీ ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మనం ఏమన్నా సరి చేసుకోవాల్సినవి ఉంటే సరి చేసుకుందాం. వృద్ధులుగా ఉన్న తల్లిదండ్రులను ఏమన్నా మనము కోప్పడుతున్నామేమో, ద్వేషిస్తున్నామేమో,
మరి బాధ పెడుతున్నామేమో మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మరి మన చేష్టల వల్ల బాధ పెడితే ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం ప్రభు సన్నిధిలో క్షమించి ప్రభు అనుకొని మరి ఎన్నడూ అటువంటి విధానంలోకి మనం వెళ్ళకుండా, ఎందుకంటే తన తల్లిని దూషించేవాడు లోయ కాకులు వచ్చి వారి కళ్ళును పెరికివేయనని వాక్యము సెలవిస్తుంది. మరి ఈ రోజున మన కళ్ళు మన దగ్గరే ఉంటాయి, కానీ మన కళ్ళు ఎలా ఉన్నాయంటే లోకంలో ఉన్నాయని అర్థం. మరి లోకం వైపు చూస్తున్నామని అర్థం, లోకం మనలోకి వచ్చిందని అర్థం. మనం ఈ లోకం వైపు ఎప్పుడైతే చూస్తామో ఈ లోకం మన కళ్ళుని పెరికి వేసుకుంటుంది, తన వైపు ఆకర్షించుకుంటుంది. కనుక మన కళ్ళు లోకం వైపు పెట్టుకోకుండా దేవుని వైపు పెడదాం, కుటుంబం వైపు పెడదాం, మన తల్లిదండ్రుల వైపు పెడదాం. మనకిచ్చిన కుటుంబాలపై, మన బిడ్డలపై మన యొక్క నేత్రములు పెట్టి మరి ఆకాశం వైపు మన నేత్రాలు ఎత్తి ప్రార్థన చేయమని దేవుని వాక్యం అంటుంది. మరి ప్రార్థన చేద్దాం, నోర్లు తెరిచి ప్రార్థన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. ప్రార్థన చేద్దాం, నోర్లు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఉదయకాల సమయంలో మీ తల్లిదండ్రుల కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, నాకు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి స్తోత్రాలయ్యా. వారు నాకు చదువు చెప్పించి, ఉద్యోగాలు తెప్పించి, పెళ్ళిళ్ళు చేసి ఈ రోజున నన్ను ఒక కుటుంబస్తురాలుగా చేశారు అని మనం ప్రార్థన చేద్దాం. అన్నిటికంటే ముఖ్యంగా మన తల్లి తండ్రి అయిన యేసయ్య సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఇదిగో ముదిమ వచ్చే వరకు ఎత్తుకొని నడిపించేవాడని నేనే అని సెలవిచ్చిన మన తండ్రి మనతో ఉన్నాడు. ఒకవేళ ఈ లోకపు తల్లిదండ్రులు మనం విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ కాలం అయిపోయి, సమయం అయిపోయి, కానీ ప్రపంచం అంతమయ్యేంత వరకు మనకు తోడై ఉండేది మన యేసయ్య. ఆయన తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, మరి ఆదరిస్తాడు, అన్నలాగా ఆదరిస్తాడు, మరి ప్రేమిస్తాడు. కనుక అటువంటి దేవుడు మనకున్నాడు. ఆయన్ని బట్టి మనం ఎంతో మరి ధన్యులమై ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. మరి తల్లిలాగా ఆయన వడిలో చేర్చుకొని మనల్ని ప్రేమిస్తున్నాడు. తల్లి వడిలో బిడ్డవలే బిడ్డవలేనే తండ్రి నీ వడిలోనే వదిగి తినయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నాం, ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో గడుపుతున్నాం. కానీ ఆయన ఒడిలో నీ తల ఉంటుందా? అది ఆలోచన చేసుకో. ఆయన ఒడిలో నీ తల ఉంటే ఆయన ఆలోచనలన్నీ నీకు వస్తాయి, ఆయన నడిపింపులో నీవు ఉంటావు. కనుక ఉదయకాల సమయంలో ప్రభువా, నన్ను తల్లిలా ఆదరిస్తున్నావు, నడిపిస్తున్నావు, ఆలోచనిస్తున్నావు అయా. శ్రమలో, కష్టంలో, బాధల్లో, వేదనలో తోడైండి నడిపిస్తున్నావు. నేను వేసే ప్రతి అడుగులో నీ అడుగు ఉంచుతున్నావు ప్రభువా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తల్లి వడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ వడిలోనే వదిగి తినయ్యా. తల్లి వడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ వడిలోనే వదిగి తినయ్యా. వదిగి తినయ్యా, వదిగి తినయ్యా, వదిగి తినయ్యా, వదిగి తినయ్యా. తల్లి వడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ వడిలోనే వదిగి తినయ్యా. తండ్రి నీ వడిలోనే వదిగి తినయ్యా. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా, నీ హస్తం విడువనయ్యా. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు. ప్రేమతో నడిపితివి నన్ను, ప్రేమతో నడిపితివి. తల్లి వడిలో పవలించే
మరచితిని ఈ లోకాన్ని మరచితిని తల్లి ఒడిలో కబలించే బిడ్డవలేనే తండ్రి నీ వడిలోనే ఒదిగితినయ్యా తండ్రి నీ వడిలోనే ఒదిగితినయ్యా తండ్రి నీ వడిలోనే ఒదిగితినయ్యా తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకపు తల్లిదండ్రులు మరి బిడ్డల్ని ఏ విధంగా పెంచుతున్నారో మనకైతే తెలియదు, కానీ చాలామంది మంచిగా పెంచుతున్నారు. కొంతమంది మరి తల్లిదండ్రులు బిడ్డల్ని లోకానికి అప్పగిస్తున్నారు. ఆ విధంగా ఉండకుండా బిడ్డల్ని భయభక్తులతో పెంచుకుందాం. ఎందుకంటే లోకము దాని ఆశలు గతించే కాలం వచ్చింది. లోకము మరి లోకంలో ఉన్నవాడు గర్జించు సింహం వలె తిరుగులాడుచున్నాడని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎవరిని మృంగుదనని గర్జించు సింహం వలె తిరుగులాడుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డరా, చిన్ని బిడ్డ మొదలుకొని యవన బిడ్డల వరకు ప్రభువుని కంచె వేసి కాపాడబడినట్లుగా మనందరము ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డరా, ఎందుకంటే సాతానుడి యొక్క కనుదృష్టి బిడ్డలపై, యవన బిడ్డలపై, చిన్న బిడ్డలపై ఉన్నది కనుక తల్లిదండ్రులుగా ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. మనందరము ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డరా, మరి ఈ లోకంలో మరి తల్లిదండ్రులందరూ చాలామంది తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు. కానీ మనల్ని విడవక ఎడబాయక ఉన్న యేసయ్య మనతోనే ఉన్నాడు కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. మనకి ఏ సమస్య వచ్చినా ఆయన భుజముల మీద వాలిపోయినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే మన ఈ లోకాన్నే మరిపింపచేస్తున్నాడు. ఈ లోకంలో కన్న తల్లిదండ్రులనే మరిపింపచేస్తున్నాడు. అటువంటి దేవుడు మనకున్నాడు. ప్రియ దేవుని బిడ్డరా, ఆ దేవుడు మనల్ని విడవడు, ఎడబాయడు. మరి ముదిమి వచ్చి వరకు ఎత్తుకొని నడిపిస్తానని వాగ్దానం చేసిన యేసయ్య ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన ద్వారా మరి ఒక్కసారి మనల్ని మనం ఆయనకు అప్పగించుకున్నాం. మన బిడ్డలను కూడా ప్రభు అయిన యేసయ్యకి అప్పగిద్దాం. ఆ కాపాడగలిగిన వాడు, మరి నడిపించగలిగిన వాడు ఆయన మాత్రమే, మరి ఆదరించగలిగిన వాడు ఆయన మాత్రమే కనుక మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేక రీతిలో అయా నీ దాసులను మీరు నిలబెట్టి మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. అయా అవును తండ్రి, నాయన మరి తల్లి పాత్ర జీవితంలో ఎంతో విలువైనదని నువ్వు తెలియచేస్తున్నావు ప్రవ్వా. అయా నాయన, మరి లోకంలోకి నాయన నీ వచ్చినప్పుడు కూడా తల్లి అయా నాయన తల్లి బాధ్యత నీ శిష్యుడికి అప్పగించినట్లుగా మేము చూస్తున్నాం ప్రవ్వా. నీకే స్తోత్రాలు. 33.5 సంవత్సరాలుగా ఈ లోకంలో ఉండి వెళ్తూ నాయన అయా మరి నాయన నీ తల్లి బాధ్యత ప్రవ్వా అయా ప్రియమైన శిష్యుడికి అప్పగించావు తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు బాధ్యత కలిగిన అయా కుమారుడుగా నాయన నిరూపించుకున్నావు తండ్రి. నీకే స్తోత్రాలు. ఈ లోకంలో అనేక మంది బాధ్యత లేని కుమారులను మేము చూస్తున్నాం తండ్రి, కుమార్తెలను చూస్తున్నాం. అయా వృద్ధాప్యంలో తల్లిదండ్రులు నాయన కొట్టుతూ తిడుతూ నాయన భయంకరంగా హింసిస్తున్న వాళ్ళు ఉన్నారు తండ్రి. ముదిమిలో నాయన మరి ఆ తల్లికి తిండి పెట్టకుండా, తండ్రికి తిండి పెట్టకుండా నాయన వేధిస్తున్న వాళ్ళు మేము చూస్తున్నాం తండ్రి. అయ్యా నాయన ఈ భయంకరమైన లోకంలో మేము ఉంటున్నాం ప్రభువా. నీకే స్తోత్రాలు. మేము కూడా మరి ఎలా ఉన్నామో నీ ఎదుట, మా తల్లిదండ్రులు ఎదుట అయ్యా మేము ఎలా ఉన్నామో అది నీకు తెలుసు ప్రభువా. మమ్మల్ని మేము సరిదిద్దుకుంటూ నీ వలే మార్చబడినట్లుగా సహాయం చేయండి. నువ్వెంత ప్రేమ కలిగిన వాడవో అయ్యా నాయన, తల్లిదండ్రుల పట్ల, అన్నదమ్ముల పట్ల బాధ్యత కలిగి ఉన్నావో అదే విధంగా మేము కూడా బాధ్యత కలిగి, భారం కలిగి అయా నాయన నిన్ను మేము మా ముందు పెట్టుకుని మేము ముందుకు వెళ్ళటకు సహాయము దయచేయండి ప్రభా. నీకే స్తోత్రాలయ్యా. ప్రపంచంలో ఉన్న తల్లిదండ్రులందరినీ బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయా నీకు వందనాలు ప్రభా. ప్రతి తల్లికి ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి. వారి బిడ్డల్ని, వారికి ఇచ్చిన సమస్తాన్ని కంచె వేసి కాపాడండి. మా ఈ చిన్న సంఘాన్ని నాయన నీ చేతులకు అప్పగిస్తున్నాం. కూడి ఉన్న ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డని మీరు కంచె వేసి కాపాడండి అయ్యా. ప్రతి బిడ్డకు ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి, కాపుదలని ఇవ్వండి అయ్యా. పిల్లల చుట్టూ నీ అగ్ని వేయండి ప్రభా. నాయన చదువుకుంటున్న బిడ్డలకి మంచి జ్ఞానంనివ్వండి, చదువునివ్వండి అయ్యా. పరీక్షలు రాసి ఉన్న పిల్లలు మంచిగా పాస్ అయ్యి నీ సాక్షులుగా నిలబడాలి తండ్రి. పరీక్షలు రాయబోతున్న బిడ్డల్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం. రాస్తున్న బిడ్డల్ని, రాసి ఉన్న బిడ్డల్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డని మీరు కంచె వేసి కాపాడండి అయ్యా. వారికి మంచి జ్ఞానమును, తెలివిని, కాపుదలను దయచేయండి నాయన.
అయా ఇదిగో తండ్రి భయంకరమైన ఉగ్రత దినాలు మేము చూస్తున్నాం. ఆ ఉగ్రత దినాల నుండి ప్రతి బిడ్డని తప్పించండి ప్రభా. నీకే స్తోత్రాలయ్యా. కూడిన ప్రతి బిడ్డని పేరు పేరు వరుసన నీ చేతులకు అప్పగిస్తున్నాను. చిన్ని బిడ్డగా మొదలుకొని నాయన వృద్ధుల వరకున్న తల్లులకి మంచి ఆరోగ్యాలు, ఆయుష్, దీర్ఘాయుష్నివ్వండి తండ్రి. నీకు స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా మరి ఒకసారి మమ్మల్ని నాయన ధైర్యపరిచి బలపరిచి అయా నాయన నడిపించిన విధానం కొరకు స్తోత్రాలు. నువ్వు తల్లిగా తండ్రిగా ఉన్నావని మరి ఒకసారి మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలయ్యా. అయా నీకే వందనాలు తండ్రి. మా ఉదయం వరకు అయా వచ్చే వరకు ఎత్తుకొని నడిపిస్తానన్నావు కనుక నాయన మమ్మల్ని నడిపించే దేవుడు నీ ఉండక మేము భయపడకుండా నాయన లోకం వైపు చూడకుండా నాయన నీ వైపు చూస్తూ ముందుకెళ్ళటకు సహాయం చేయమని వాక్యం అందించిన నీ దాసుల్ని మీరు అభిషేకించి నీ సేవలో వాడుకొనమని కూడిన బిడ్డలు మరి ఒకసారి నీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అధికారం గల నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయన పాద సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డకును సదాకాలం తోడయండి. వాక్య సందేశం అందించిన తన దాసులకును సదాకాలం తోడయండి, సంరక్షించును గాక. ఆమేన్, ఆమేన్.